హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు. ఇప్పుడు మనం చేసుకోబోయేది చేపల పులుసు కర్రీ. దీని ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చేపల కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని ఆనియన్, టమాటో పేస్ట్ వేసుకోవాలి. మీకు చేపలు బట్టి అది ఆనియన్స్, టమాటోస్ తీసుకోవాలి. 2 ఆనియన్స్ అయితే 1 టమాటో అలా వేసుకోవాలి. అంటే నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. 3 ఆనియన్స్కి 2 టొమాటోస్ వేసుకున్నాను. నేను అలా చెప్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చెరువు చేపలకైతే టమాటో వేసుకోవాలి. సముద్రం చేపలకైతే టమాటో వేసుకోకూడదు. టమాటో వేసుకుంటే టేస్ట్ బాగోదు. చెరువు చేపలకే టమాటో వేసుకుంటే బాగుంటుంది. అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది ఆప్షనల్, బెండకాయ అయినా వేసుకోవచ్చు. మీకు నచ్చితే వంకాయ కూడా వేసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. మేమైతే బెండకాయ వేసుకుంటాం. బెండకాయ వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇదైతే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. బెండకాయ వేసుకుంటే బాగుంటుంది. అలాగే వేసుకొని ఆనియన్ పేస్ట్ ఇంకా ఫ్రై అవ్వలేదు. స్లిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేకపోతే అడుగు పట్టేస్తూ ఉంటుంది ఆనియన్ పేస్ట్ కదా, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఆనియన్ పేస్ట్ అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నేను. అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఫ్రై చేయకపోతే పచ్చివాసన వస్తుంది. చేపల పులుసు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. మీకు జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి ఒకటే వేసుకుంటున్నాను. జీలకర్ర పొడి నేను వేసుకోను. అది కొంతమందికి ఇష్టం ఉంటుంది, మీరు వేసుకోవచ్చు ఇష్టమైతే. జీలకర్ర పొడి ఎప్పుడు వేసినా 1/2 టేబుల్ స్పూనే వేసినంత పేరుకే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే అదే టేస్ట్ వస్తుంది. ధనియాల పౌడర్ ఏంటంటే కొత్తిమీర కాబట్టి అదొక రకమైన ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిష్ పీసెస్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి పులుసు గ్రేవీలో. మీరు కరెక్ట్గా పెట్టేసుకుంటే మీరు మిక్స్ చేసేటప్పుడు విరగవు ముక్కలు. శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. నా దగ్గర అయితే ఇదైతే శీలావతి చేప. ఈ చేప అయితే పులుసు అయితే చాలా బాగుంటుంది గ్రేవీ కన్నా. గ్రేవీ అంత బాగోదు. ఏంటంటే ఫిష్ ముక్క గట్టిగా ఉంటే మీరు ఫిష్ పులుసు చేసుకోవాలి, అదే గ్రేవీ చేసుకోవచ్చు. అదే మెత్తగా ఉంటే పులుసే చేసుకోవాలి. ఫ్రై చేప ముక్కలు ఉంటాయి కదా, గ్రేవీకి ఫ్రైకి బాగానే పనిచేస్తాయి. అలాగా ఇవైతే ముక్కలు పెట్టేసుకున్న తర్వాత గ్రేవీలో కారం వేసుకుంటున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఫిష్ కర్రీకి ఏంటంటే కారం ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. నేనైతే సాల్ట్ ఇందాక వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను. నేను సాల్ట్ రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ కన్నా. అలాగే నేను టామరిన్ జ్యూస్ అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒక గిన్నెలో, వేసుకుంటున్నాను. నాకైతే 2 బౌల్స్ పట్టింది. అది చింతపండు పులుపు బట్టి ఉంటుంది. ఒక్కొక్కరిది చింతపండు పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కరిది అంత పుల్లగా ఉండదు. మాదైతే సమానంగా ఉంటుంది, అంత పులుపు కాదు అంత అలా ఉండదు. అందుకని నాకు 2 బౌల్స్ పట్టింది. ఇది వేసుకొని ఒకసారి మీరు మిక్స్ చేసుకోవడమే. చేపలు గ్రేవీకి అది పట్టాలి కదా పులుసు, అదంతా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మనం జాయిగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ముక్కలు విడిపోతూ ఉంటాయి. చెరువు చేపలకి ఏంటంటే టమాటా అది వేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే టమాటా ఒకటి వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు పులుపు కూడా కొంచెం తగ్గించుకోవాలి, ఎక్కువ పుల్లగా అయిపోతుంది. అలాగే వేసుకున్న తర్వాత లైట్గా వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మనం ఒక 15 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది.
ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇది ఆంధ్ర స్టైల్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇదైతే మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాం. చాలా బాగుంటుంది చేపల పులుసు అయితే. మీరైతే ఇలాగ మిక్స్ చేసుకొని పెట్టుకోండి. ఏంటంటే అది మన గ్రేవీ పైకి రావాలి కదా, అందుకని ఇంత అలా మిక్స్ చేయాలి. నేను ఎక్కువ చేప ముక్కలు కాబట్టి నాకు కొంచెం ఇలాగ చేత్తో తిప్పడానికి ఇబ్బందిగా అనిపిస్తుందని నేను గరిటతోనే అలా అంటున్నాను. లేకపోతే చేత్తో మనం క్లాత్ పెట్టుకొని ఆ గరిటెని ఇలా బౌల్ని తిప్పితే సరిపోతుంది. సిమ్లో పెట్టి అయితే అలా ఉడకనివ్వాలి చేపల పులుసుని, అప్పుడు బాగుంటుంది. లైట్గా అయితే ఉడకడం స్టార్ట్ అయింది కాబట్టి ఈ లోపలనే కొత్తిమీర వేసుకోవాలి. మీకు చిక్కగా కావాలంటే చిక్కగా, పలుచగా కావాలంటే ఈ స్టేజ్లోనే మీరు ఇంకా చేపల పులుసు ఇంకా ఆఫ్ చేసేయచ్చు. చేపల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. చేప ముక్కలు అయితే అన్నీ ఉడికిపోయినాయి. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలిపోయింది కాబట్టి కర్రీ అయిపోయినట్టే. కొంతమంది చిక్కగా తింటారు, కొంతమంది పలుచగా తింటారు. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.